హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. మెగాస్టార్ చిరంజీవి గారికి బెట్టన ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని మీద జనసేన అధినేత మెగా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్పందన, చిరంజీవి అవార్డు, దానికి గల కారణాలను ఇవన్నిటిని కూడా వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కేవలం భారతదేశ ప్రభుత్వం కాదు, బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ అవార్డు మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఏంటి ఈ అవార్డు రావడానికి కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి? ఆయన మకుటం లేని మహారాజు అండి చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే అందరికీ స్ఫూర్తి ప్రదాత. 4.5 దశాబ్దాలు ఎదురులేని సినిమా అగ్రసేన నాయకుడు, ఇప్పటికీ హీరోగా మన్నన పొందుతున్నారంటే ఆయన వయసు 7 పదులు. నిజానికి చిరు ప్రయాణంలో ఇది కొత్త మైలురాయి అని చెప్పుకోవాలి. డెఫినెట్గా కొత్త మైలురాయి. ఇప్పుడు ఆయన 4.5 దశాబ్దాల అనుభవంలో పునాదిరాల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ ఉంటే ఎప్పుడు ఆయన కష్టపడి ఇష్టపడి ఎదిగాడు. ఈరోజు వందలాది మందికి రోల్ మోడల్ అయ్యాడు. అదే సమయంలో 9 ఫిలింఫేర్ అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, ఇకపోతే దేశంలో అత్యున్నతమైన పద్మవిభూషణ్ 2వ అత్యున్నతమైన అవార్డు, అనేక యూనివర్సిటీ డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, ఒకవైపు బ్లడ్ బ్యాంకు, ఒకవైపు నేత్రదానం. కరోనా టైంలో 23 క్రాఫ్ట్స్కి 6 నెలల పాటు నిత్యావసర వసూలు ఇచ్చాడు సార్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన చేసిన దానం రెండో చేతికి తెలియకుండా చేసే గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. కారణ జన్ముడు సార్. ఇన్ని దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలకి తావు లేకుండా సినిమాల్లో ఉండటం అనేది అంత చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు సార్. ఇప్పుడు మన దేశం మన భుజాల మీద స్వారీ చేసి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళే తల వంచి మనకి అవార్డు ఇస్తున్నారు. లేబర్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆహ్వానం మేరకు ఇప్పుడు వెళ్ళి ఆ లేబర్ పార్టీ ఎంపీలంతా 10-12 మంది ఉండి మన ఇండియన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన్ని ఎయిర్పోర్ట్లు దిగంగానే ఆయన పూలతో ముంచెత్తారు సార్. ఒక లేడీ అయితే ఆపుకోలేక ఆయన ముద్దాడింది. దీన్ని ఎలా చూడాలి? ఆయనలో ఒక తమ్ముని చూసుకుంటారు, ఆయనలో ఒక అన్నయ్యని చూసుకుంటారు, ఆయనలో ఒక తండ్రిని చూసుకుంటారు, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారు. కాబట్టి ఈరోజు 70 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి విశేష ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా. ఎన్ని అవార్డులు సార్ ఆయనకి రాని ఏముంది? ఒకటేంటి భారతరత్న అనేది ఒకటి రావాలి. దేశంలో త్వరలో ఉపరాష్ట్రపతి అంటున్నారు, రాష్ట్రపతి, ఏ పదవికైనా వండి తెచ్చే వ్యక్తి. సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఒక ప్రజారాజ్యం అనే సామాజిక చైతన్యం ఉన్న ఒక పార్టీ పెట్టాడు. ఈరోజు వాళ్ళ తమ్ముడు సక్సెస్కి దేశం మొత్తం వాళ్ళ తమ్ముడు వైపు చూసేట్టుగా ఆ రోజు చేయగలిగాడు. అవునా కదా? అవును, ఖచ్చితంగా. కానీ వాళ్ళ తమ్ముడు కూడా మీరు అన్నట్టు ఆయన రాసిన ట్వీట్లో, అన్నయ్య నిన్ను చూసి పెరిగాం, అన్నయ్యని చూసుకోవాలి, నేను తండ్రిని చూసుకున్నాను నీలో. నాలాంటి వాళ్ళు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత మీరెంత గెలుపు. 4.5 దశాబ్దాల్లో మకుటంలోని మహారాజుగా ఎంతోమంది స్ఫూర్తి పొందారు, అనేక అవార్డులు పొందారు. ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందటం మీ జీవితంలో ఒక మైల్ రాయి అని చెప్పి ఆయన ట్వీట్ చేయటం అనేది. సార్, ఈ మెగా సోదరులు కూడా భలే ఉంటుంది సార్. ఎందుకంటే ఆస్తుల కోసం ఒక స్థాయి వచ్చిన తర్వాత స్థాయిల కోసం ఆస్తుల కోసం కొట్టుకున్నారు కదండి సోదరులు ఉన్నారు. కానీ ఎంతసేపటికి ఇప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యం, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు, ఒకరిని ఇంకో మాట అంటే ఒప్పుకోరు. ఇప్పుడు నాగబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ ఒక మాట అంటే అసలు ఒప్పుకునే మనస్తత్వం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక స్థాయి ఎదిగారు. ఎదిగిన తర్వాత కూడా నువ్వు నా తండ్రి అంటోడు అన్నయ్య అని చెప్పి చెప్పడం, వాళ్ళ మధ్య బంధాన్ని ఎలా చూస్తారు అసలు? అదే మరింత దృఢం. అంటే ఆయన గెలిచిన తర్వాత గెలుపుని అన్నయ్య పాదాల కింద పెట్టాడు సార్. ఎస్ ఎస్. ఆ రోజే ప్రపంచం మొత్తం చూసింది, ఇది కదా ఒక కుటుంబం అంటే, ఇది కదా అన్నదమ్ముల బంధం అంటే, ఇది కదా తండ్రి. ఆయన తండ్రిని చూసుకున్నాడు కాబట్టి కాళ్ళకు దండం పెట్టాడు. ఆ చెప్పులు తీసి రష్యన్ మహిళ వాళ్ళ భార్య చేతిలో పెట్టుకుంది, వాళ్ళ అమ్మని వాళ్ళ వదిన్ని కాళ్ళకు దండం పెట్టాడు. తల్లిలో చూసుకున్నారంటే ఇది ఇటువంటి వ్యక్తిని వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ జైల్లో ఉన్నారో ఇవాళ కూడా తెలియట్లా. మాకు కావాలని చెప్పేసి తిరుగుతున్నారు పోసారి కోసం. ఇటు ఇంకొకరేమో బెట్టింగ్ యాప్లో శ్యామల లాంటి వాళ్ళు బయటపడ్డారు. వీళ్ళ సార్ పవన్ కళ్యాణ్ విమర్శించేది? ఈరోజు దేశ రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటే, అటువంటి వ్యక్తి నాకు జీవితమే లేదనుకున్నప్పుడు నాకు జీవితాన్ని ప్రసాదించాడని చెప్పి అన్నాడు. నేను ఎటుపోవాలో నా లైఫ్ తెలియనప్పుడు, గమ్యం తెలియనప్పుడు నాకు దారి చూపించాడు. నాలో నా అన్నయ్య కాదు నా తండ్రి అన్నాడంటే ఈరోజు పవన్ కళ్యాణ్. నా సక్సెస్ కారణం, ఈరోజు నా పొజిషన్ కారణం చిరంజీవి గారు అంటున్నాడంటే అదే అన్నదమ్ముల అనుభవం. చిరంజీవి గారికి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది సార్? అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే వాళ్ళ జీవితకాలంలో, ప్రజా జీవితంలో 4.5 దశాబ్దాల్లో 40 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం సేవ చేయటం. అంటే బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు. రెండోది కళల ద్వారా ఒక సామాజిక చైతన్యంగా యూత్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఆ విధంగా లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక తెలుగు వ్యక్తికి
బ్రిటిష్ పార్లమెంట్లో లేబర్ పార్టీ అధికార పార్టీ ఎంపీలంతా కలిసి ఆయనకు అవార్డు ఇవ్వటం ఇంకా అంతకంటే తెలుగు వాళ్ళు మనం గర్వపడాల్సిన అవసరం ఏంటంటే ఆయనకి లాస్ట్ ఇయర్ అంతా 2024-25 చూసుకుంటే మెగా ఇంట అవార్డులు పంటే ఆయన డ్యాన్స్ స్టెప్పులకి గిన్నిస్ బుక్ రికార్డు 2024 నుంచి వాళ్ళ కుటుంబాన్ని బాగా బాగా కలిసి వచ్చినాయి, అన్ని సక్సెస్లే ఇప్పటి వరకు స్టిల్. అంతే కదా. అంజనమ్మ గారు నిజంగా వాళ్ళ తల్లి అంజనమ్మ గారిని మనం అభినందనలు చెప్పాలి. ఏదో చిరంజీవి గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మీద పద్మవిభూషణ్ ఇప్పటికే తీసుకుని ఉన్నారు. వరుసగా ఈ అవార్డుల పంట ఒక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాగలిగారు, ఆయన స్థాయి ఆయన పెరిగింది. దేశ ప్రధాని మోదీ గారు ఆయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు, ఒక పక్క నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు, రేపు మా మంత్రి అంటున్నారు, మంత్రి అవుతున్నాడు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అవార్డులు అంటే కండి మనం చేసిన పనికి సమాజం ప్రభుత్వాలు గుర్తించి ఇచ్చాయి, కొనుక్కుంటే వచ్చాయి కాదు. దానికి నిలువెత్తు నిదర్శనం మెగా ఫ్యామిలీకి ఈ రోజున ఇవన్నీ తీసుకొచ్చినాయి అనుకోవాలి. అవార్డులకే వాళ్ళు చాలా మంది కోట్ల రూపాయలు, 100,000 కోట్ల, 1,00,000 కోట్ల ఆస్తులున్నా అవార్డులు కావాలనుకుంటే రావుగా. ఎలా వస్తాయి సార్? నేను ఇందాక చెప్పా కదా 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఏ నటుడుకొని వచ్చినాయి. బెగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పేసి ఆ రోజు ఇండియా టుడే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ₹1 కోటి ఆ రోజు వేతనం తీసుకున్న చిరంజీవి గారు ఈరోజు ఆయన వేసే స్టెప్పులు ఎవరైనా వేయగలరా? కానీ ఈ తరం హీరోలకి వాళ్ళు ఒక రోల్ మోడల్ మార్గదర్శి అంతే కారణ జన్ముడు చిరంజీవి గారు. వాళ్ళు అంతకుముందు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వీళ్ళ నుంచి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళకి అడాప్ట్ అయిన తర్వాత యంగ్ హీరోలకి ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక రోల్ మోడల్. డెఫినెట్గా రోల్ మోడల్ అండి. సార్ కాదు, ఒకసారి చిరంజీవి గారి ప్రస్థానం, సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారు? ఆయన మన ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, అన్నయ్య ఎప్పుడు మా ఫ్యామిలీని మొత్తం ఆయనే చూసుకున్నాడు. సినిమాలో షూటింగ్ చేసి నైట్ వచ్చి పడిపోతే ఆ సాక్సులు తీసి కొద్దిగా ఏదో సేవ చేయాలని. అవును, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే కుటుంబాన్ని పోషించాడు, చెల్లెళ్ళకి మంచి లైఫ్ ఇచ్చాడు, తన నమ్మిన వాళ్ళందరికీ కూడా మంచి ఉజ్వలను పోషించాడు. అతను కుటుంబం మొత్తాన్ని మేనగల్లుడితో సహా 24 క్రాఫ్ట్స్ కూడా కష్టాల్లో ఉంటే వాళ్ళకి చేతిని అందిస్తున్నాడు. త్వరలో వాళ్ళ కోసం హాస్పిటల్ పెట్టాలనుకున్నాడు, ఒక స్కూల్ పెట్టాలనుకున్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా సార్? డెఫినెట్ రాజకీయాలు నా తమ్ముడు, నేను రాను, నేను అనుకున్నవి నా తమ్ముడు సాధించాడు అంటున్నారు. కాబట్టి ఈరోజు చిరంజీవి అనే వ్యక్తి ఒక వ్యవస్థగా మారిపోయాడు సార్. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా సంక్రాంతి వేడుకలు కిషన్ రెడ్డి గారి ఇంటికి పిలిస్తే తన పక్కన పెట్టుకున్నాడంటే ఆయన స్థానం ఏంటి? ఏ రోజైతే ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని చేయెత్తి చూపించాడు, వీళ్ళు ఈ రాష్ట్ర సంపద కాదు దేశ సంపద అని చెప్పి మోదీ గారు చెప్పకని చెప్పాడు. కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజు పునాదురాలు కానించి ఈ రోజు వరకు ఆయన ప్రస్థానం కంటిన్యూ. విశ్వంబర సినిమా జరుగుతుంది రేపు. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను కూడా చెప్పాడు మేబీ నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారు అద్భుతమైన సినిమా నేను తీసుకొస్తాను, అనిల్ రావుపూడి అని చెప్పాడంటే ఇప్పటికి కూడా ఆయన సినిమాలే నా జీవితం అంటున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదు సార్ చిరంజీవి గారికి. లేదండి, రోజు రోజుకి ఆయన పెరుగుతుంది తప్పితే. ఎందుకంటే ఇప్పుడు హీరోలకు ఒక 10 సినిమాలు పడగానే అయిపోతుంది వాళ్ళ పని. అవునవును, ఎంతోమంది మన ముందు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా అంటే ఆయనకి చెడు అనేది, ఆయన వేసుకున్న పునాది అట్లాంటిదేమో. చెడు అనేది చెవిలో చెప్పండి, మంచి 10 మంది వినేటట్టు చెప్పండి అంటాడు. ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఆయన విమర్శించడు, ప్రతి విమర్శ చేయడు. అటువంటి గొప్ప ఉదారమైన స్వభావి. చాలామంది విజేత, ఆయన తీసిన సినిమాలు విజేత, ఇటువంటి సినిమాలు మాకు ఆదర్శం అని చెప్పుకునే అనేక మంది పారిశ్రామికవేత్తలు మనం చూసాం. ఆయన చూస్తే ఎదిగారు. మీ ఇంట్లో కూడా కార్తీక్ గారు చిన్నతనంలో చూస్తే ఏదన్నా డ్యాన్స్ చెప్పలేదు, నువ్వేమైనా చిరంజీవి అంటారా అనుకున్నావని అంటారు మన తల్లిదండ్రులు కూడా. అంటే ప్రతి చిరంజీవి అనేది ప్రతి 2 ఇంట్లో ఒక అభిమాని కంపల్సరీగా ఉంటారు. అది బోత్ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా. చిరంజీవిని చూస్తూ ఎదిగిన హీరోలు ఎంతమంది సార్? చిరంజీవి పేరు ఇప్పటికీ చెప్తా ఉంటారు కదా. ఆయనలో కసి, ఆయనలో పట్టుదల నేడు తన తమ్ముడు లో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్.